ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? మనుషులు రెండు రకాలు, 20%, 80%. 20% ఇచ్చేవాళ్ళు, 80% పుచ్చుకునేవాళ్ళు. 20% చరిత్ర సృష్టిస్తారు, 80% వాళ్ళ చరిత్ర చదువుతారు. 20% స్మార్ట్ వర్కర్స్, 80% హార్డ్ వర్కర్స్. 20% ప్రపంచానికి ఇచ్చిపోయేవాళ్ళు, 80% ప్రపంచానికి వచ్చిపోయేవాళ్ళు. నాకు మీ ఆన్సర్ చెప్పండి. 20లో ఉండాలనుకుంటారా, 80లో ఉండాలనుకుంటారా? గట్టిగా. నువ్వు ఇక్కడికి వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయించుకున్నావు అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని సంగతి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దెర్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్ ఈజ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 80% ఏం చేస్తూ ఉంటారు తెలుసా? బాబు నీకు ఎందుకు జాబ్ రాలే? సార్ నన్నేనా మీరు అడిగేది? అవును నిన్నే. ఎందుకు జాబ్ రాలే? మీకు తెలియదా సార్, మా ఏరియా అంత వెనుకబడ్డ ప్రాంతం అంటాడు. అది కాదు నాన్న, ఇది లాస్ట్ టైం చెప్పావు, ఈరోజు నీకు జాబ్ ఎందుకు రాలే? ఏం చెప్పాలి సార్, ఈ క్యాస్ట్లో పుట్టినందుకు ఇంతే అంటాడు. అది కాదయ్యా, నువ్వు ప్రతిసారి క్యాస్ట్ అని చెప్పినావు, అసలు సంగతి ఏంది, ఎందుకు నీకు జాబ్ రాలే? ఏం చెప్పాలి సార్, మన బతుకు బాగాలేదంటాడు. వాని బతుకు కాదు మన బతుకు అంటాడు. అది కాదయ్యా, మన బతుకు కాదు, నువ్వు ఎందుకు లైఫ్లో జాబ్, ఆఫ్టర్ ఆల్ జాబ్ ఏం సంపాదించుకోవాలి? ఏం చెప్పాలి సార్, చేతుల గీతలు సరిగ్గా లేవు సార్, గ్రహరాశులు సరిగ్గా లేవు సార్, నేను పుట్టిన టైం అంత మంచిది కాదు సార్. ఏం చెప్పాలి సార్, ఉన్న ఇల్లు వాస్తు కూడా బాగాలేదు సార్. ఇవన్నిటి ఏమంటారు తెలుసా? అందరు నాతో గట్టిగా చెప్పండి, కథలో. చెప్పండి. ఏ మడు కథ చెప్తాడు, ఏ మడు కథ చెప్తాడు. ఏమయ్యా నువ్వు మార్నింగ్ నిద్రలేస్తాను, ఈరోజు ఎందుకు నిద్ర లేవలేదు? సార్ నీకు తెలుసు కదా సార్, రాత్రి కరెంటు లేదు, సరిగ్గా నిద్ర పట్టలే. అది కాదయ్యా బాబు, నువ్వు మొన్న చెప్పినావు, ఈరోజు ఎందుకు? ఏం చెప్పాలి సార్, అన్ని బ్యాడ్ డ్రీమ్స్. ఏమన్నా అడుగు, వాడి దగ్గర స్టోరీ రెడీ. ఈ కథలు చెప్పే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారు తెలుసా? కథలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి. కథలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు. లాస్ట్కు చేతిలో 2 చెక్క ముక్కలే మిగిలిను. కథలు చెప్పేట వాళ్ళకు 2 చిడతలే మిగులును. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చెక్క ముక్కలే మిగులును. కారణాలు చెప్పే వాళ్ళు 80%, కారణాలు చెప్పని వాళ్ళు 20%. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చేతులు చెక్క ముక్కలే వచ్చును. కారణాలు చెప్పని వాడే ఈ ప్రపంచంలో కారణ జన్ముడైతాడో, కారణ జన్ముడైతాడు. ఎస్, ఏ పనన్నా తీసుకోండి ఇబ్బందులు కంపల్సరీ, ఏ వర్క్ అయినా తీసుకోండి మీకు ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ప్రాబ్లం లేని వాడికి కూడా ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకపోవడమే అదే పెద్ద ప్రాబ్లం. మరి ఎలా తప్పించుకోవచ్చు? తప్పించుకోవడానికి కూడా కాదు, ఎంజాయ్ చేయాలి. చెప్పండి, ఇక్కడ ఉందామా, ఇక్కడ ఉందామా? 20యా 80యా? దీని బేసిక్ సైకాలజీలో ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ రీజనబుల్ పీపుల్, వీళ్ళు అన్రీజనబుల్ పీపుల్. వీళ్ళందరూ అంతే, కారణాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు కారణాలకు అతీతంగా బతికేవాళ్ళు. కారణాలకు అతీతంగా బతికే వాళ్ళు, జీవించే వాళ్ళమే మాత్రమే ఈ ప్రపంచంలో సాధిస్తారు. చెప్పండి, నా ముందు కూర్చున్న వాళ్ళు రీజనబులా, అన్రీజనబులా? అన్రీజనబుల్ ఓన్లీ will become successful. That's it.